20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. షాబాద్ ఆరుగురు హత్యల కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా షాబాద్ ఎస్ఐ సస్పెండ్ అయ్యారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబం గతంలోనే ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. అయితే పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి పోలీసుల వైఫల్యమే కారణమా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే నిందితుడిపైన గతంలోనే కేసులు నమోదయ్యాయి, బెదిరింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ అతనిపైన కఠిన నిఘా లేకపోవడం, బాధిత కుటుంబానికి భద్రత కల్పించకపోవడం వంటి అంశాలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో షాబాద్ ఎస్ఐ పైన శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం, ఫిర్యాదులపైన స్పందనలో లోపాలు ఉన్నాయా అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఒక్కో విషయం బయటకు వస్తున్న కొద్దీ పోలీసుల పనితీరుపైన మరిన్ని ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరోవైపు నిందితుడు రాజ్కుమార్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడు ఉపయోగించిన కారును నందిగామ సమీపంలో గుర్తించారు. అక్కడ కారు వదిలేసి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. దీంతో రైలు మార్గంలో పరారయ్యాడా లేక ఎవరి సహాయంతో మరో ప్రాంతానికి వెళ్ళాడా అనే కోణాలలో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు 6 ప్రాణాలు పోయేవి కావు అని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి నిందితుడి అరెస్టుపై, అలాగే పోలీస్ శాఖ చేపట్టే తదుపరి చర్యలపై ఉంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో అనేది చూడాలి. ప్రస్తుతానికి ఎస్ఐ పైన యాక్షన్ తీసుకోవడం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరొక వైపు స్థానికుల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి ఇన్ని దారుణాలు, 6 మరణించినటువంటి ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడం, అది కూడా చిన్న పసికూనలు ఉండడం, దాంట్లో వారి బంధువులు కూడా ఇలాంటి దుర్మార్గుణ్ణి బయటికి వదిలిపెట్టేటువంటి ప్రసక్తే చేయకూడదంటూ కూడా అక్కడ డిమాండ్లు అయితే వినపడుతున్నాయి.